హాయ్ హరీష్. హాయ్ మేడం. హౌ ఆర్ యు? ఫైన్. బాగున్నారా? మీరు బాగున్నారు, నాకు తెలిసిపోతుంది మీ ఫేస్ లో ఆ స్మైల్. ఓకే, నేను ఎనీవే ఇంటికి హరీష్ ఈరోజు మాకు ఏం ఐటమ్స్ చేసి చూపించబోతున్నారు? ఈరోజు మాంసం వేపుడు చేద్దాం. మాంసం వేపుడు అంటే మటన్ ఫ్రై. మాంసం వేపుడు చూసారా? తినాలనిపిస్తుందా? అయితే చూసేసుకోండి తొందరగా. మరి మాంసం వేపుడుకి కావాల్సిన పదార్థాలు ఏంటి? మటన్ బోన్లెస్ మేడం. మటన్ బోన్లెస్ ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఉడకబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే. ఓకే, మటన్ ది బోన్లెస్ వేసుకొని దాన్ని పెట్టేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ గా చేసుకోవాలా? మేడం, చిన్న చిన్న పీసెస్ గా క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి. మటన్ చిన్న చిన్నగా పీసెస్ తీసుకొని, అంటే బోన్లెస్ మటన్ కదా, దాన్ని చిన్న చిన్న పీసెస్ గా చేసుకొని ఉడకబెట్టేసుకొని ఒక బౌల్ లో పెట్టేసుకోవాలి. చాప్ ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ, కొరియండర్, కోకోనట్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్, ఆయిల్. సో మాంసం వేపుడికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా, మరి ఇప్పుడు దాన్ని తయారు చేసే విధానం ఎలాగా అడిగి తెలుసుకుందాం. సో మరి స్టార్టింగ్ ఏం చేయాలి? అసలు ప్యాన్ పెట్టేసాను నేను ఆల్రెడీ, మీరు చెప్పకముందు ఇదిగో స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసాను, నాకు తెలిసిపోయింది అది. తర్వాత ఆయిల్ వేసుకున్నాం. చూసారా, మీకు నేను ఎంత హెల్ప్ చేస్తున్నాను. చాప్ ఆనియన్. ఓకే, ఆనియన్ ని మనం ఆనియన్ అనుకున్నాం కాబట్టి ఇలా ఆనియన్ ఇదిగో చిన్న చిన్ని పీసెస్ గా కట్ చేసేసుకోవాలి. ఓకే, 3-4 స్పూన్స్ వేసుకోవాలి. ఓకే, అంటే ఆనియన్ ఎక్కువ తీసుకోవాలా? ఓకే, ఆనియన్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఆయిల్ లో ఆనియన్ వేసేసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వేసేసుకుంటే సరిపోద్ది. కొన్ని గ్రీన్ చిల్లీస్. గ్రీన్ చిల్లీస్ చూసారు కదా, ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలి. లుక్ వచ్చేస్తుంది అనమాట. ఒక 3-4 గ్రీన్ చిల్లీస్, అంటే మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. కొన్ని కర్రీ లీవ్స్. కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు. స్టార్టింగ్ వేసేసుకుంటే కారం అందులోకి దిగిపోతుంది కదా. ఓకే, అంటే ఇంకా బ్రౌన్ గా రావాలా? లైట్ బ్రౌన్ గా. నేను కూడా ఇలా వంటలు ఇక్కడ నుంచి నేర్చుకొని ఇంటికల్లా ప్రాక్టీస్ చేసి మా వాళ్ళకి పెడతాను అనమాట. అంటే మీరు చేసినట్టు బాగా రాదనుకోండి, గుడ్స్ అది వేరే విషయం, బట్ నేను డెఫినెట్ గా చేస్తాను. ఇక్కడ చేసినవన్నీ ఇంట్లో నైట్ ప్రతిరోజు రెడీ. లైట్ గా బ్రౌన్ అయింది మేడం. లైట్ గా ఏంటిది? జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. బేసిక్గా వంట చేసే వాళ్ళు పక్కన ఉంటే వేరే వాళ్ళు చేస్తుంటే చేతు ఊరుకోదు కదా, ఎప్పుడెప్పుడు వాళ్ళు కలుపుతామా అని చెప్పి ఎవరు చూస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు ఇస్తుందా అని. అందుకనే ఇచ్చేస్తాను, నాకు అర్థమైపోయింది. కొంచెం పుదీనా మేడం. పుదీనా లీవ్స్ కూడా తీసేసుకోవాలి. పుదీనా లీవ్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇదిగో ఇప్పటి వరకు మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఫస్ట్ ఉల్లిపాయలు అనమాట. ఉల్లిపాయలు ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. దాని తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు వేసుకున్నాము. తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం పొడుగుగా కట్ చేసుకొని వేసుకున్నాము. అవి బ్రౌన్ కలర్ వచ్చాక ఉల్లిపాయలు మనం పుదీనా లీవ్స్ వేసుకున్నాం అనమాట. కొంచెం పసుపు, కొంచెం వాటర్. కింద ప్యాన్ కి కొంచెం స్టిక్ అవుతుంది, అంటే అంటుకుంటుంది అని అనుకుంటే మనం దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవచ్చు అనమాట. సో దట్ అంటుకోకుండా ఉంటుంది. ఇంకా ఎక్కువ మసాలా అవన్నీ వేసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ పోసుకున్నా బాగుంటుంది. చిల్లీ పౌడర్. ఓకే, కారం వేసుకోవాలి. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసేసుకోవచ్చు, లేదు లైట్ గా తింటారంటే లైట్ గా వేసుకోవచ్చు. జీరా పౌడర్. జీలకర్ర పొడి. నెక్స్ట్ ధనియా పౌడర్. మసాలా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇవన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ వేసుకోవచ్చు, లేదా నాకు మసాలా కొంచెం తక్కువ తింటాను అనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. సో అవి లేకపోతే టేస్ట్ ఉండదు కాబట్టి వేసుకోవాలి, తప్పకుండా కొంచెం వేసుకోవాలి. టమాటో కూడా ఎక్కువ వేసుకుంటారా? అంటే ఉల్లిపాయలు ఎన్ని వేసుకున్నావు, టమాటా కూడా అంతేనా? కొంచెం వాటర్ పోయినా. సో మనం టమాటాలు వేసుకున్నాము. టమాటాలు ఉడకడానికి కొంచెం వెయిట్ చేయాలి, టైం పడుతుంది కాబట్టి. ఈ లోపల కింద అంటుకుంటే కొంచెం వాటర్ పోసుకొని టమాటాలు ఉడికేంత వరకు వెయిట్ చేయాలి. నేను తిప్పనా? ఈ లోపల మీరు ఇంకేదైనా వేస్తారా? ఇప్పుడు మటన్ ఉడకబెట్టుకుంది మేడం, దీన్ని ఈ మటన్ వాటర్ లో ఉడకబెట్టుకోవాలి మేడం. ఓకే, ఫస్ట్ బోన్లెస్ మటన్ ఉంటుంది. బోన్లెస్ మటన్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఫస్ట్ బోన్లెస్ మటన్ ఉడకబెట్టేసుకొని తీసుకోవాలి, బౌల్ లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఉడకబెట్టేటప్పుడే అల్లము కారం వేసి ఉడకబెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ బోన్లెస్ మటన్ ని ఉడకబెట్టినప్పుడుగా అల్లము, కారం, పసుపు, అంటే అల్లం పేస్ట్ మేడం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పసుపు వేసేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. అది ఉడికిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసుకుంటే ఇదిగో ఇలా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని అలా ఉడకబెట్టేసుకోవాలి. ఓకే, కొంచెం వాటర్ పోసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, సాల్ట్. అంటే ఇవి ఆల్రెడీ ఉడకబెట్టేసారు కాబట్టి మేడం, జస్ట్ కొంచెం డ్రై కోసం మనం
ఇలా తిప్పుతూ ఉండాలి మనం. ఓకే, మనం ఏదైతే వాటర్ పోసుకున్నామో ఆ వాటర్ కొంచెం డ్రై అయ్యేంత వరకు దాన్ని అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే మటన్ ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కారం, ఇంకా ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని పసుపు వేసుకొని ఉడకపెట్టేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఎక్కువగా ఉడకపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ లైట్గా అలా 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 టాస్ చేసేసి ఒక 2 minutes టాస్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. సో మీరు మటన్ ఎక్కువ బాగా చేస్తారా, చికెన్ నార్మల్గా వెజ్ ఎక్కువ బాగా చేస్తారా? రెండు బాగా చేస్తారు. అంటే ఎక్కువ నాన్ వెజ్ అంతేలే, అందరూ నాన్ వెజ్ బాగా చేస్తారు కదా. నాకు తెలిసి చికెన్ అయినా వెజ్లో ఏముంటుంది మా అంటే కూర తిరిగి వేసేస్తారు అంతే కదా. నేను ఎవరు అడిగినా ఇదే సమాధానం చెప్తారు. అంటే ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనా, ఇంకా వేరే ప్రాసెస్ ఏమైనా? కొంచెం కోకోనట్ పౌడర్, గరం మసాలా పౌడర్, తర్వాత కొంచెం క్రష్డ్ పెప్పర్. సో కోకోనట్ పౌడర్ అంటే మనకి బయట దొరుకుతుంది, ఇంట్లో ట్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. కోకోనట్ పౌడర్ అనగానే బయట ఇచ్చేస్తారు కాబట్టి ఆ కోకోనట్ పౌడర్ తీసుకొని రెడీగా పెట్టుకోవాలి ఐటమ్ చేసుకోవాలనుకుంటే. కొంచెం క్రష్డ్ పెప్పర్ వేసుకో. ఓకే, బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం వేసుకుంటున్నాము. అంటే దీంట్లో మనము కొంచెం కారం వేసుకున్నాము, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకుంటే, మసాలాలు ఇవన్నీ వేసుకుంటే కొంచెం కారం అనిపించదా? ఫుల్ స్పైసీ ఉంటుంది. ఫుల్ స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఇదిగో అనేసేయచ్చు. కొంచెం కోకోనట్ పౌడర్. ఓకే, కోకోనట్ పౌడర్ అంటే ఇది ఎందుకు వేస్తాం మనం? ఇది డ్రై అయిపోతుంది, ఇంకా డ్రై చేస్తుంది అన్నమాట కోకోనట్. ఓకే, సో కొంచెం డ్రై అవ్వడానికి అనమాట ఎక్కువ. ఓకే, దించే ముందు వేసుకో. దించే ముందర చూసారు కదా, వేసిన వెంటనే ఇలా కలుపుతున్నాగానే ఆ నీళ్ళన్నీ ఇంకిపోయినాయి, డ్రై అయిపోయింది. కొంచెం గరం మసాలా పౌడర్ లాస్ట్. ఒక లెమన్ వేడి చేసి పిండి. అంటే లెమన్ ఇలాగా వేడి మీద స్టవ్ ఆన్ చేసి ఇలా వేడి మీద పిండితే చేదు వచ్చేస్తుంది అంటారు కదా. దించే ముందు జస్ట్ దించే ముందు పిండాలి. ఓకే, చేదు వచ్చేస్తుంది. అందుకనే లెమన్ స్టవ్ మీద ఉన్నప్పుడు మటుకు పిండద్దు, స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండేసి దాని తర్వాత కింద పెట్టేసేయచ్చు ఆ ప్యాన్. రెడీయా? యా, మాంసం వేపుడు మటన్ ఫ్రై రెడీ. చూసారు కదా, ఇలా మనకి ఎప్పుడైనా సరే గ్రీన్ చిల్లీస్ ఉంటాయి కదా, వాటిని ఇంత పొడుగుగా దొరుకుతుంటాయి, అంత బాగా కనిపిస్తాయో. దానిపైన మనం ఇప్పుడు గార్నిష్ కోసం ఏం చేస్తున్నాం అంటే కొత్తిమీర వేసుకుంటున్నాము. కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. అలాగే దానిపైన ప్లేట్లో ఇదిగో వీళ్ళు గార్నిష్ కోసం మనకి ఆ క్యారెట్, బీట్రూట్ అండ్ అలాగే ఉల్లిపాయ, దానిపైన లెమన్ని ఇలా చేసి పెట్టేశారు. చూసారు కదా ఎంత బాగుందో. ప్లేట్ ఐటమ్ చూడడానికి చాలా బాగుంది. మాంసం వేపుడు రెడీ. ఓకే, సో చూసేసారు కదా, మాంసం వేపుడు గుమ్మలు ఆడిపోతుంది, రెడీగా ఉంది. ఇక నేను తినేస్తాను ఫాస్ట్గా. చాలా వేడిగా ఉంది బాబు. ఇప్పుడు స్టవ్ మీద నుంచి తీసేసాం కదా, తినేసేస్తుంటే సూపర్ వేడిగా ఉంది. బట్ వేడితో పాటు నిజంగానే మన హరీష్ గారు చెప్పినట్టు యమ్మీ స్పైసీగా ఉంది. సీరియస్గా చాలా స్పైసీగా ఉంది, సూపర్ టేస్టీగా ఉంది. తప్పకుండా చికెన్ అంటే మటన్ ఇష్టపడే వాళ్ళు ఈ ఐటమ్ని చేసుకోకపోతే డెఫినెట్గా మిస్ అయిపోయినట్టే.